Don't stop till you get enough. Don't stop till you get enough. Yes, so you should never stop till you get enough. క్లాస్ 10 కూడా ఇలాగే ఒక మోటివేషనల్ కోట్ తో స్టార్ట్ చేసాం అండ్ క్లాస్ 11 ఇంటర్మీడియట్ కూడా అంతే జోష్ తో ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. సో జాయిన్ ద ఫ్యామిలీ ఆఫ్ మ్యాథ్ ఫెసిలిటేటర్ ఐఎమ్ దివ్య. సో క్లాస్ 10 స్టూడెంట్స్ కి బాగా తెలుసు వీ హ్యావ్ ఎ ఛానల్ మ్యాథ్ ఫెసిలిటేటర్ అండ్ క్లాస్ 11 కోసం సపరేట్ గా ఈ ఛానల్ క్రియేట్ చేసాము, రైట్? సో ఇక్కడ ఈ ఛానల్లో మీకు ఇంటర్మీడియట్ వీడియోస్ కంప్లీట్ గా దొరుకుతాయి. ఓకే, వీ హావ్ జస్ట్ స్టార్టెడ్ అండ్ దిస్ సిరీస్ వీ హావ్ స్టార్టెడ్ ద సిరీస్ ఆఫ్ ఇంటర్మీడియట్. సో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేద్దాం అలాంగ్ విత్ ఎంసెట్ కోచింగ్. ఓకే, సో డోంట్ ఫర్గెట్, డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్. సో క్లాస్ 10 లో మీరు ఏమైనా చేసి ఉండొచ్చు, కాన్సెప్ట్స్ కంప్లీట్ అయి ఉండొచ్చు, చాప్టర్స్ అయిపోయి ఉండొచ్చు, టీచర్స్ టీచ్ చేయలేదు మా స్కూల్లో, కొన్ని చాప్టర్స్ అవ్వలేదు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ లోకి ఎంటర్ అయ్యారు అండ్ నవ్ యూ షుడ్ నాట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్. ఓకే, సో మీ గోల్ క్లియర్ గా పెట్టుకోండి అండ్ మ్యాథ్ ఫెసిలిటేటర్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ ఇన్ యువర్ గోల్. సో మీకు ఏం కావాలి, ఏ టాపిక్స్ కావాలి, ఇంకా ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి క్లాసెస్ కావాలి, ఎలాంటి కోచింగ్ కావాలి, మీరు నాకు అన్ని ఇక్కడ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయొచ్చు అండ్ డెఫినెట్ గా మీకోసం నేను అవన్నీ తీసుకొస్తాను. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ క్లాస్ 11 ఇంటర్మీడియట్. సో అందరూ గట్టిగా ఒకసారి దండం పెట్టేసుకోండి. ఓకే, అండ్ చలో లెట్స్ బిగిన్. And with our motivational quote, don't stop till you get enough. So we are going to start intermediate 1A. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మీకు 1A 1B 2 బుక్స్ ఉంటాయి. సో ఐ హోప్ యూ నో ద సిలబస్ అండ్ ఆల్సో నేను మీకు ఇక్కడ చెప్పట్లేదు, బట్ ఇన్ కేస్ మీకు తెలియదు అంటే డెఫినెట్ గా నాకు కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. సిలబస్ గురించి కూడా ఒక వీడియో చేయమంటే చేస్తాను. ఓకే, ఒకవేళ మీకు అవేర్నెస్ లేదు అంటే. సో 1A లో మీకు ఫంక్షన్స్ అనేది ఫస్ట్ చాప్టర్. సో ఫంక్షన్స్ మనం ఇంట్రడక్షన్ నుంచి నేర్చుకుందాం, రైట్? సో మనం స్లోగా వెళ్తాం, స్టడీగా వెళ్తాం, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ క్లియర్ చేసుకుంటూ వెళ్తాం. బికాస్ ఇక్కడ మనం ఎంసెట్ కానీ ఐఐటి కానీ అప్లై చేయాలి, క్రాక్ చేయాలి అంటే జస్ట్ ప్రాబ్లమ్స్ బట్టి కొడితే సరిపోదు, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ప్రాబ్లమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఎక్కడ కాంపిటేటివ్ లెవెల్లో ఇవ్వరు. ఓకే, కాన్సెప్ట్ బేస్ మీద క్వశ్చన్ వస్తుంది అండ్ మీకు కాన్సెప్ట్ తెలియాలి. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్లీ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటూ వెళ్తాం అండ్ దెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లోకి వెళ్తాం అండ్ మల్టిపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, డోంట్ వరీ. ఓకే, అండ్ ఫస్ట్లీ బిఫోర్ లెర్నింగ్ వాట్ ఈస్ ఫంక్షన్ గురించి తెలుసుకునే ముందు లెట్ us లెర్న్ వాట్ ఈస్ కార్టీషియన్ ప్రోడక్ట్. మీకు నేను ఇంతకు ముందు కూడా నా ఓల్డ్ స్టూడెంట్స్ అయితే తెలిసి ఉంటుంది, నేను మీకు చాలాసార్లు చెప్పాను క్లాస్ 10 ఇస్ అ బేస్ ఫర్ యువర్ ఇంటర్మీడియట్. సో క్లాస్ 10 లో చాప్టర్ 2 చదువుంటారు కదా, గుర్తుందా? సెట్స్ చాప్టర్ గుర్తుందా? సెట్స్ చాప్టర్ చదవం, వేర్ ఏ ఇస్ అ సెట్, బి ఇస్ అ సెట్. సెట్ ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఫ్లవర్ బేసిస్ లో రిప్రజెంట్ చేస్తారు అండ్ ఇందులో ఎలిమెంట్స్ రిప్రజెంట్ చేస్తారు, అవునా? సో రైట్, డూ యూ రిమెంబర్? అండ్ యూనియన్ ఆఫ్ సెట్స్ నేర్చుకున్నారు, ఇంటర్సెక్షన్ నేర్చుకున్నారు, రైట్? సో ఆ బేసిస్ మీద మనము ఇప్పుడు ఈ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం, రైట్? సో ఓకే, లెట్స్ బిగిన్. సో కార్టీషియన్ ప్రోడక్ట్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ టూ సెట్స్. ఓకే, ఏ ఒక సెట్, బి ఇంకో సెట్ అనుకుంటే, ఏ అండ్ బి టూ సెట్స్ అనుకుంటే, దెన్ ఏ కామా బి, దెన్ ఏ కామా బి ఇస్ అన్ ఆర్డర్ పేర్. అవునా, ఏ కామా బి ఇస్ అన్ ఆర్డర్ పేర్. మీకు తెలుసు కదా, ఇది పాయింట్ కూడా ఇలాగే రిప్రజెంట్ చేస్తాం, ఆర్డర్ పేర్స్, రైట్? సో దిస్ ఇస్ కాల్డ్ ద ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ది ఆర్డర్ పేర్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ ద సెకండ్ కాంపోనెంట్ ఆఫ్ ది ఆర్డర్ పేర్. అండ్ ఈ ఫస్ట్ కాంపోనెంట్, ఈ స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఈ సెట్ క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి సెట్. ఓకే, ఈస్ కాల్డ్ కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి. ఓకే, సో డెఫినేషన్ చూసి భయపడిపోవద్దు, నేను సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూడండి, రైట్? అండ్ సపోజ్ ఇది ఒక సెట్ ఏ, ఏలో ఎలిమెంట్స్ 1 2 3 అనుకుంటున్నాం అండ్ మన అందరికి తెలుసు ఎలిమెంట్స్ వి సపరేటెడ్ బై ఏ కామా, అవునా? బిలో ఎలిమెంట్స్ ఎక్స్ అండ్ వై అని తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంటైన్స్ ఎలిమెంట్స్ 1 2 3 అండ్ బి కంటైన్స్ ఎలిమెంట్స్ ఎక్స్ అండ్ వై. ఓకే, సో కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ఏలోని ఒక ఎలిమెంట్. ఓకే, మనం ఇక్కడ ఏం తీసుకున్నాం? సో ఆల్వేస్ ఈ రిప్రజెంటేషన్ గుర్తుపెట్టుకోండి, ఈజీ అయిపోతుంది మీకు. దిస్ ఇస్ సెట్ ఏ అండ్ దిస్ ఇస్ సెట్ బి. ఓకే, ఏలో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి, ఏలో ఎలిమెంట్స్ 1 2 3 ఉన్నాయి, బిలో ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఎక్స్ వై ఉన్నాయి. ఓకే, నేను ఏబి కాంబినేషన్ లో నేను ఒక ఆర్డర్ పేర్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాం? ఏ నుంచి ఒక ఎలిమెంట్, బి నుంచి ఒక ఎలిమెంట్ తీసుకొని ఆర్డర్ పేర్ క్రియేట్ చేస్తాం, అవునా? సో ఎలా చేస్తున్నాం చూడండి, ఫస్ట్ కాంపోనెంట్ 1,
నెక్స్ట్ ఎక్స్ తీసుకోండి. ఓకే, సెకండ్ కాంపోనెంట్ ఎక్కడ నుంచి తీసుకుంటారు, బి అనే సెట్ నుంచి తీసుకుంటారు, రైట్. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ తీసుకోండి, మళ్ళీ 1 ఫస్ట్ కాంపోనెంట్, ఈ 1 తో నెక్స్ట్ వై. ఓకే, ఈ కాంబినేషన్ వస్తుంది. ఇప్పుడు 1 అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ 2 తీసుకోండి. 2 నుంచి ఎక్స్ కి ఒక కాంబినేషన్ తీసుకోవచ్చు మీరు, అండ్ 2 నుంచి వైకి ఒక కాంబినేషన్ తీసుకోవచ్చు, అవునా. అండ్ నెక్స్ట్ 3 నుంచి ఎక్స్ కి ఒక కాంబినేషన్ తీసుకోవచ్చు, 3 నుంచి వైకి ఒక కాంబినేషన్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇది మీరు ఏదైతే ఇక్కడ చేస్తున్నారో దిస్ ఇస్ కాల్డ్ ఏ క్రాస్ బి. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ ఏ క్రాస్ బి ఆర్ కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి. ఓకే, సో దీన్నే ఏ క్రాస్ బి అని అంటారు. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఏ అనే సెట్ లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, బి అనే సెట్ లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ ని ఆర్డర్ పేర్ లాగా రాస్తున్నాం. ఆ ఆర్డర్ పేర్లో ఏముంటాయి, ఫస్ట్ కాంపోనెంట్ ఏ సెట్ ఎలిమెంట్స్ ఉంటాయి, సెకండ్ కాంపోనెంట్ బి సెట్ ఎలిమెంట్స్ ఉంటాయి, అవునా. విచ్ ఇస్ నథింగ్ బట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మొత్తం సెట్ ఎలిమెంట్స్ స్మాల్ ఏ తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ క్యాపిటల్ ఏ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని స్మాల్ ఏ తో రిప్రజెంట్ చేస్తే, ఈ క్యాపిటల్ బి లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని స్మాల్ బి తో రిప్రజెంట్ చేస్తే మీకు ఆర్డర్ పేర్ ఏమొస్తుంది, ఏ కామా బి. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ కార్టీషియన్ ప్రోడక్ట్ సచ్ దట్ ఈ ఏ ఏంటి, ఈ స్మాల్ ఏ అనేది ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ, స్మాల్ బి అనేది ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ బి. Clear with this? So this is called Cartesian product of A and B or A cross B అని సింపుల్ గా మనం అనొచ్చు. ఓకే, A cross B అని. Now what is B cross A చెప్తారా? B cross A అంటే, ఏ క్రాస్ బి అంటే ఫస్ట్ ఏ ఎలిమెంట్స్ తీసుకున్నాం కదా, బి క్రాస్ ఏ అంటే ఫస్ట్ బి ఎలిమెంట్ తీసుకోవాలి. ఓకే, సో బి విల్ బి ద ఫస్ట్ కాంపోనెంట్ ఇప్పుడు. సో ఇక్కడ ఎక్స్, బి ఫస్ట్ కాంపోనెంట్ కదా, ఎక్స్ నెక్స్ట్ 1 అని తీసుకోవచ్చు ఏ లోంచి, బిలో ఎక్స్ ఉంది, ఏ లోంచి 2 తీసుకోండి. ఇప్పుడు బిలో ఎక్స్ ఉంది, ఏ నుంచి 3 తీసుకోవచ్చు. ఓకే, బి క్రాస్ ఏ అంటే ఫస్ట్ కాంపోనెంట్ బి తీసుకుంటారు. నెక్స్ట్ ఎక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు వై కాంబినేషన్ లో y1, y2, y3. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ రైట్ ఏ క్రాస్ బి అండ్ బి క్రాస్ ఏ. అండ్ ఇది కూడా ఒక సెట్టే కదా, సో దీన్ని ఫ్లవర్ బ్రేసెస్ లో రిప్రజెంట్ చేస్తాం. ఇస్ దిస్ క్లియర్ టిల్ హియర్? ఎస్, దిస్ ఇస్ ఏ క్రాస్ బి అండ్ బి క్రాస్ ఏ. క్లియర్? సో ఏ క్రాస్ ఏ కూడా రాయొచ్చు మనం. ఏ క్రాస్ ఏ ఎలా రాస్తారు చూడండి, ఏ క్రాస్ ఏ అంటే ఏ అనే సెట్ నుంచి మళ్ళీ ఏ అనే సెట్ కి. ఓకే, సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏ అనే సెట్ నుంచి మళ్ళీ ఏ అనే సెట్ కి. ఓకే, దట్ మీన్స్ ఏ అనే సెట్ నుంచి 1, 2, 3 కి. ఓకే, సో ఇక్కడ చూడండి 1 నుంచి 1 కి, 1 నుంచి 1 కి, 1 నుంచి 2 కి ఒక మ్యాపింగ్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ 1 నుంచి 3 కి తీసుకోవచ్చు. సిమిలర్లీ 2 నుంచి 1 కి తీసుకోవచ్చు, 2 నుంచి 2 కి తీసుకోవచ్చు, 2 నుంచి 3 కి తీసుకోవచ్చు. సిమిలర్లీ 3 నుంచి 1 కి తీసుకోవచ్చు, 3 నుంచి 2 కి తీసుకోవచ్చు, అండ్ 3 నుంచి 3 కి తీసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ఏ క్రాస్ ఏ. సో ఇక్కడ నేను సింపుల్ గా చెప్తా చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఈ 1 నుంచి ఈ ఫస్ట్ ఏ క్రాస్ బి చూడండి, 1 నుంచి ఎక్స్ కి ఒక మ్యాపింగ్ తీసుకున్నాం మనం, అండ్ 1 నుంచి వై కి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేస్తాం, 2 నుంచి, కలర్ చేంజ్ చేస్తాను మీకు ఈజీ ఉంటుంది, 2 నుంచి ఎక్స్ కి తీసుకున్నాం అండ్ 2 నుంచి వై కి తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేసాం, 3 నుంచి ఎక్స్ కి తీసుకున్నాం, 3 నుంచి వై కి తీసుకున్నాం. దిస్ ఇస్ కాల్డ్ కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ క్రాస్ బి. క్లియర్ విత్ దిస్, రైట్? సో నెక్స్ట్ డెఫినేషన్ చూడండి, వాట్ ఈస్ రిలేషన్. సో రిలేషన్ అంటే ఏంటి అంటే, సో ఫంక్షన్ కన్నా ముందు రిలేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో కార్టీషియన్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, నెక్స్ట్ రిలేషన్ గురించి మాట్లాడుకుందాం. రిలేషన్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఏ క్రాస్ బిలో ఇన్ని ఎలిమెంట్స్ వచ్చాయి కదా, ఏ క్రాస్ బి ఇక్కడ ఒకసారి రాస్తాను చూడండి. ఏ క్రాస్ బిలో మనకి ఏమేమి వచ్చాయి చూడండి, 1x, 1y, 1z, z లేదు కదా, 1x, 1y, నెక్స్ట్ 2x. ఓకే, సో ఇక్కడ రాద్దాము ఒకసారి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ వైజ్ అర్థం చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ మనకి 2x ఉంది, 2y ఉంది, అండ్ 3x, 3y. సో రిలేషన్ అంటే ఏంటి, రిలేషన్ ఇస్ నథింగ్ బట్ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఓకే, రిలేషన్ ఇస్ నథింగ్ బట్ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఏ క్రాస్ బిలో సబ్సెట్ అంటే ఏంటి, మనం సెట్స్ లో నేర్చుకున్నాం కదా, సపోజ్ ఏ ఇస్ అ సెట్ 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సబ్సెట్ అంటే ఎలా రాస్తాం, సో 1 ఇస్ అ సబ్సెట్ ఆఫ్ ఏ, అవునా. పార్ట్, సబ్సెట్ అంటే ఏంటి, పార్ట్. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద సెట్ ఏ, అవునా. సో ఇక్కడ కూడా సబ్సెట్, మీరు ఏ సబ్సెట్ తీసుకున్నా కానీ దాట్ విల్ బి ఎ రిలేషన్. ఓకే, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎ సబ్సెట్ of this A cross B, so you will get a relation. Okay, suppose నేను ఇక్కడ తీసుకుంటున్నా 1x 1y అని తీసుకున్నా. ఓకే,
ఈ రెండు తీసుకున్నా సబ్సెట్. సో ఇది రిలేషన్. ఓకే, ఇంకా ఇక్కడ చాలా సబ్సెట్స్ తీసుకోవచ్చు, మనం ఏదైనా తీసుకోవచ్చు. 1x 1y ఇప్పుడు 2x ఇలా తీసుకున్నాను అనుకోండి. దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ సబ్సెట్ ఆఫ్ A cross B. సో దిస్ ఇస్ అగైన్ అనదర్ రిలేషన్. ఓకే, సో ఇలా మీకు చాలా రిలేషన్స్ వస్తాయి. క్లియర్? మనం సెట్స్ లో నేర్చుకున్నాం కదా, ఇలా మీరు సబ్సెట్స్ తీసుకోవాలంటే 2n సబ్సెట్స్ వస్తాయని నేర్చుకున్నాం కదా 10th క్లాస్ లో. సేమ్ ఇక్కడ కూడా 2n రిలేషన్స్ వస్తాయి. ఓకే, వెన్ ఎవర్ యూ టేక్ ఏ క్రాస్ ప్రోడక్ట్ అండ్ దాని నుంచి మీ రిలేషన్ తీసుకుంటే ఎన్ని సబ్సెట్స్ వస్తాయి? 2n. అంటే ఎన్ని రిలేషన్స్ వస్తాయి? 2n రిలేషన్స్ వస్తాయి. క్లియర్? సో అండర్స్టాండ్ అగైన్. So relation is nothing but subset of a Cartesian product. Relation is nothing but it is a subset of any subset of a Cartesian product. ఓకే, సబ్సెట్ ఆఫ్ A cross B. సో ఇలా మీరు ఎన్ని సబ్సెట్స్ తీసుకోవచ్చు? ఇప్పుడు ఈ A cross B నుంచి 2n సబ్సెట్స్ తీసుకోవచ్చు. n అంటే ఏంటి? మీకు ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని, ఇది 1 2 3 4 5 6. ఓకే, 6 ఉన్నాయి. సో 2 6 సబ్సెట్స్ తీసుకోవచ్చు. సేమ్ సెట్స్ చాప్టర్. సెట్స్ లో కూడా ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3. సో 2 క్యూబ్ సబ్సెట్స్ వస్తాయి. 2 క్యూబ్ ఇస్ నథింగ్ బట్ 8 సబ్సెట్స్ వస్తాయి. సో ఆల్వేస్ క్లాస్ 10 స్ట్రాంగ్ గా ఉంటే క్లాస్ 11 విల్ బి ఈజీ, అందుకే. ఓకే, సో రిలేషన్ అర్థమైంది కదా. రిలేషన్ ఇస్ నథింగ్ బట్ సింపుల్ సబ్సెట్ ఆఫ్ ఏ కార్టేషియన్ ప్రోడక్ట్. ఓకే, సో ఇప్పుడు నా లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎ ఫంక్షన్. ఓకే, సబ్సెట్ ఏంటో నేర్చుకున్నాం, దానికి ముందు కార్టేషియన్ ప్రోడక్ట్ ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు అసలు ఫంక్షన్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకే, ఒక రిలేషన్, ఇందాక రిలేషన్ నేర్చుకున్నాం కదా, ఒక రిలేషన్ ఫంక్షన్ అవ్వాలి అంటే, ఆ రిలేషన్ కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఓకే, ఆ కండిషన్స్ ఏంటి అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ షుడ్ హ్యావ్ ఎ మ్యాపింగ్. ఓకే, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ షుడ్ హ్యావ్ ఎ మ్యాపింగ్. అండ్ సెకండ్ కండిషన్ ఏంటంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ హ్యాస్ ఎ యూనిక్ మ్యాపింగ్. Every element in A has a mapping and every element in A has a unique mapping ఉంటే అప్పుడు అది ఫంక్షన్ అవుతుంది. ఓకే, ఇన్ సింపుల్ ఇఫ్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ యూ, సపోజ్ ఇక్కడ చూడండి, సపోజ్ ఇది సెట్ A, ఇది సెట్ B. ఓకే, సెట్ A, సెట్ B. సెట్ A లో నాకు ఎలిమెంట్స్ నేను ఏమేమి తీసుకుంటున్నా అంటే 1 2 3 తీసుకుంటున్నా. అండ్ సెట్ B లో AB తీసుకున్నా. ఓకే, సో ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ, ఇక్కడ మనం కన్సిడర్ చేస్తున్నాం ఏ అనే ఎలిమెంట్. ఇఫ్ దిస్ రిలేషన్ షుడ్ బి ఏ ఫంక్షన్ ఇన్ ఏ టు బి. ఓకే, ఏ మ్యాప్స్ బి అంటారు, ఏ టు బి అంటారు. సో అవ్వాలి అంటే ఏ అనే సెట్ లో, ఓకే, ఏ టు బి కదా, సో ఏ అనే సెట్ ని మీరు కన్సిడర్ చేయాలి. ఏ అనే సెట్ లో ఎవ్రీ ఎలిమెంట్ కి ఒక మ్యాపింగ్ ఉండాలి, అంటే ఏది ఖాళీగా ఉండొద్దు. ఓకే, సో 1 నుంచి ఏ కైనా ఉండొచ్చు, రైట్, అండ్ 2b అయినా ఉండొచ్చు. ఓకే, సో ఇలా ఉండాలి. అండ్ ఏది ఖాళీగా ఉండొద్దు. ఇక్కడ చూడండి 3 ఖాళీగా ఉంది, ఇలా ఉండొద్దు. ఎప్పుడు కూడా ఇది ఖాళీగా ఉండొద్దు, ఏ ఎలిమెంట్ కూడా మ్యాపింగ్ లేకుండా ఉండొద్దు. సో దీనికి కూడా మ్యాపింగ్ ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి? ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ హ్యాస్ ఎ యునిక్ మ్యాపింగ్. మ్యాపింగ్ ఉండాలి. అండ్ ఆ మ్యాపింగ్ ఎలా ఉండాలి? యునిక్ మ్యాపింగ్ ఉండాలి. క్లియర్? యునిక్ మ్యాపింగ్ ఉండాలి అంటే ఏంటి? సేమ్ ఎలిమెంట్ కి మ్యాప్ అవ్వద్దు అది. ఓకే, ఒకసారి నేను చెప్తాను మీకు, ఒకసారి క్లియర్ గా చెప్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ ఎలిమెంట్ దేనికి ఒక దానికి మ్యాప్ అయి ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే అది సేమ్ ఇట్ హ్యాస్ టు బి యూనిక్ మ్యాపింగ్. ఓకే, సో ఐ జస్ట్ షో యూ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ బెటర్. ఓకే, సో ఇక్కడ ఒకసారి చూడండి, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అండ్ ఈ సెట్ ఏ, అప్పుడు ఏమంటారు? ఈ సెట్ ఏని డొమైన్ అంటారు అండ్ ఈ సెట్ బిని కోడొమైన్ అంటారు. ఓకే, దీన్ని డొమైన్ అంటారు అండ్ దీన్ని కోడొమైన్ అంటాము. ఫస్ట్ అసలు మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని అసలు ఫంక్షన్ ఏది ఫంక్షన్ అవుతుంది, ఏది ఫంక్షన్ అవ్వదు క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఓకే, చలో. సో ఇక్కడ సపోజ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇదొక సెట్. రైట్, సో నీట్గా చేద్దాము. ఇదొక సెట్, ఇదొక సెట్. ఈ సెట్ లో చిల్డ్రన్ ఉన్నారు. ఓకే, దిస్ సెట్ కంటైన్స్ చిల్డ్రన్ అండ్ దిస్ సెట్ కంటైన్స్ విమెన్. ఓకే, సింపుల్ గా చెప్తాను, మీకు అర్థమైపోతుంది. ఇందులో చిల్డ్రన్ ఉన్నారు, ఇందులో విమెన్ ఉన్నారు. ఈ చిల్డ్రన్ సే 1 2 3 4 5 ఉన్నారనుకోండి. ఇక్కడ
ఏబిసి విమెన్ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే ఎవ్రీ చిల్డ్రన్ షుడ్ హ్యావ్ ఏ మదర్. అవునా, ప్రతి ఒక్క అబ్బాయికో అమ్మాయికో పిల్లలకి మమ్మీ ఉండాలి. అవునా, మదర్ ఉండాలి. సో ఇక్కడ ప్రతి చిల్డ్రన్ కి మదర్ ఉండాలి అంటే ఎవ్రీ ఎలిమెంట్ కి మ్యాపింగ్ ఉండాలి. సో మన మ్యాథ్స్ లాంగ్వేజ్ లో తీసుకుంటే ఎవ్రీ ఎలిమెంట్ కి మ్యాపింగ్ ఉండాలి. అర్థమైందా ఈ పాయింట్? ఎవ్రీ చిల్డ్రన్ షుడ్ హ్యావ్ ఏ మదర్. ఓకే, ప్రతి చిల్డ్రన్ కి కంపల్సరీ మదర్ ఉండాలి. అవునా, అంటే ఎవ్రీ ఎలిమెంట్ కి కంపల్సరీ మ్యాపింగ్ ఉండాలి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక చైల్డ్ కి ఒకటే మదర్ ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఓకే, సింపుల్ గా ట్రై చేస్తున్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేయనిక. ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఎ యూనిక్ మ్యాపింగ్ అంటే ఒక చైల్డ్ కి ఒకలే మదర్ ఉండాలి. క్లియర్? ఒక చైల్డ్ కి ఒకటే మదర్ ఉండాలి. దీన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇట్లా వన్ మ్యాప్స్ ఏ. ఇక్కడ చూడండి, 1 కి ఏ కి ఒక మ్యాపింగ్, 2 కి బి కి తీసుకుందాం, అండ్ 3 కి బి కి తీసుకుందాం, 3 టు బి అండ్ 4 టు సి. అండ్ నేనేం చెప్పాను, ఇక్కడ ఏది మిగిలిపోవద్దు. అవునా, ఇక్కడ ఏది మిగిలిపోవద్దు. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషన్ ఎవ్రీ ఎలిమెంట్ షుడ్ హ్యావ్ ఎ మ్యాపింగ్. ఫస్ట్ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్. ఎవ్రీ ఎలిమెంట్ 1 2 3 4 5 ప్రతి దానికి ఒక మ్యాపింగ్ ఉంది. సెకండ్ కండిషన్ ఏంటి? ఇట్ షుడ్ హ్యావ్ ఎ యూనిక్ మ్యాపింగ్ అంటే ఒక చైల్డ్ కి ఒకలే మదర్ ఉండాలి. ఓకే, ఒక చైల్డ్ కి ఒకలే మదర్ ఉండాలి. ఒక చైల్డ్ కి ఇద్దరు మదర్స్ ఉండొద్దు. ఓకే, ఒక చైల్డ్ కి ఇద్దరు మదర్స్ ఉండొద్దు. రైట్? సో ఇక్కడ చూడండి, 1 కి ఏ ఉంది, 2 కి బి ఉంది, 3 కి కూడా బి ఉంది. ఓకే, అండ్ 4 కి సి ఉంది, 5 కి కూడా సి ఉంది. ఈజ్ దిస్ ఎ ఫంక్షన్? ఈజ్ దిస్ ఎ ఫంక్షన్? ద ఆన్సర్ ఈస్ ఎస్, ఇట్ ఈజ్ ఎ ఫంక్షన్. సపోజ్ ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఇది ఫంక్షన్ అవుతుందో లేదో మీరు నాకు చెప్పాలి. 4 కి సి ఉంది, రైట్, అండ్ 4 కి బి కూడా ఉంది. 4 కి సి ఉంది, 4 కి బి కూడా ఉంది, అండ్ 5 కి సి ఉంది. ఓకే, 4 నుంచి బి కి మ్యాపింగ్ ఉంది, 4 నుంచి సి కి కూడా మ్యాపింగ్ ఉంది. ఓకే, 4 నుంచి బి కి ఉంది. ఇస్ దిస్ కలర్ విజిబుల్? చూడండి, 4 నుంచి బి కి మ్యాపింగ్ ఉంది, 4 నుంచి సి కి కూడా మ్యాపింగ్ ఉంది. అంటే 4 అనే చైల్డ్ కి మదర్ బి, మదర్ సి కూడా. సో 2 మదర్స్ ఉంటారు ఒక చైల్డ్ కి? ఉండరు కదా. సో 1 చైల్డ్ షుడ్ హ్యావ్ ఓన్లీ 1 మదర్. సో ఇక్కడ ఇది అర్థం అనమాట. ఇక్కడ నుంచి ఒకసారి ఇక్కడ మీరు డిఫరెన్స్ బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ ఎలిమెంట్ ఇక్కడ చూడండి, సేమ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కి సేమ్ ఇమేజ్ ఉండొచ్చు. ఇప్పుడు 2 కి బి ఉండొచ్చు, 3 కి కూడా బి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ మదర్ ఉన్నారు, అలాగే మీ బ్రదర్ కి కూడా మీ మదర్, అంటే ఒక మదర్ కి ఇద్దరు పిల్లలు ఉండొచ్చు. ఇది చూడండి, ఒక మదర్ కి ఇద్దరు పిల్లలు ఉండొచ్చు. రైట్? సో 2 డిఫరెంట్ ఉండొచ్చు. ఓకే, కానీ ఒక్క పిల్లోనికి ఇద్దరు మదర్స్ ఉండొద్దు. అంటే ఇప్పుడు ఇక్కడ 4 ఉంది చూడండి, 4 కి బి ఉంది, సి ఉంది. అంటే ఏంటి? ఇక్కడ యూనిక్ ఇమేజ్ లేదు అని అర్థం. ఓకే, సో ఇక్కడ మ్యాథ్స్ కాన్సెప్ట్ లో అర్థం చేసుకుందాం ఇప్పుడు. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ యూనిక్ మ్యాపింగ్. అవునా, చూడండి, సింగిల్ మ్యాపింగ్ లేదు. 4 నుంచి డబుల్ మ్యాపింగ్ ఉంది. ఓకే, 4 నుంచి బికి ఉంది, 4 నుంచి సికి ఉంది. ఇది డబుల్ మ్యాపింగ్. యూనిక్ మ్యాపింగ్ లేదు, సింగిల్ మ్యాపింగ్ లేదు. సో ఇది ఇప్పుడు ఫంక్షన్. ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? నౌ దిస్ ఇస్ నాట్ ఏ ఫంక్షన్. క్లియర్? సో నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇప్పుడు అది ఫంక్షనో కాదో మీరు నాకు చెప్పాలి. ఓకే, సో లెట్ us ట్రై టు డూ ఇట్. సో కొన్ని కొత్త ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి? ఎవ్రీ ఎలిమెంట్ షుడ్ హ్యావ్ ఏ మ్యాపింగ్. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఏంటి? ఇట్ షుడ్ హ్యావ్ ఏ యూనిక్ మ్యాపింగ్. అంటే ఇప్పుడు దీన్ని ఇమేజ్ అంటారు. ఓకే, దీని ఇమేజ్ కానీ ఇంకొక పేరు ఏం చెప్పాను ఇందాక, దీని డొమైన్ అంటాం. ఓకే, సెట్ ఏ టు బికి మ్యాపింగ్ ఉంది అంటే దీని డొమైన్ అంటాం. దీని ఇమేజ్ కానీ కో డొమైన్ అంటాం. ఓకే, దీన్ని ఏమంటాం? ప్రీ ఇమేజ్ అంటాం. ఓకే, you call this as domain or a pre-image, you call this as a image or a codomain. Okay, so A to B. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఎలిమెంట్ ఏ అనేది తీసుకుంటే ఈ సెట్ లో అన్ని ఎలిమెంట్స్ కలిపి ఏ అని రిప్రజెంట్ చేస్తున్నా సింగిల్ ఎలిమెంట్ గా. ఏ అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఏ అనే ఒక ఎలిమెంట్ కి ఇక్కడ సింగిల్ ఇమేజ్ ఉండాలి బి.
ఓకే, మల్టిపుల్ ఇమేజెస్ ఉండొద్దు. ఇప్పుడు మీరు అద్దంలో చూసుకున్నా కానీ మీరు సేమ్ అలాగే కనిపించాలి, అంతేగాని డిఫరెంట్ డిఫరెంట్గా కనిపించొద్దు కదా. ఒక మనిషికి ఒకే ఇమేజ్ ఉండాలి, అవునా. ఒక పిల్లోనికి ఒకలే మదర్ ఉండాలి, రైట్. సో దాట్ మీన్స్ అదే యూనిక్ మ్యాపింగ్ అని అర్థం. ఓకే, సో దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. అండ్ ఫస్ట్ పాయింట్ చాలా సింపుల్, అందరికీ తెలిసి ఇక్కడ నుంచి ప్రతిదీ మ్యాపింగ్ వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరు నాకు చెప్పాలి అది సెట్ అవుతుందా అవ్వట్లేదా అని, రైట్. ఎస్, సో లెట్ మీ గివ్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఇది చూడండి, ఏ బి సి డి, ఇక్కడ PQR. ఓకే, అండ్ ఐఎమ్ హ్యావింగ్ రిలేషన్ ఇన్ దిస్ వే, A to P. ఓకే, A to P ఒక మ్యాపింగ్ ఉంది, B to Q, C to C also to Q. ఓకే, అండ్ D to R. ఈ కాన్సెప్ట్స్ చిన్నవే అనిపిస్తాయి కానీ ఇది క్లియర్ లేకపోతే నెక్స్ట్ ఏవి కూడా అర్థం కావు, అందుకే ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుని అర్థం చేసుకుందాం. A to P ఉంది, B to Q, C to Q and D to R. Is this a function? Is this a function? Yes, it is a function. ఎందుకు ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిందో చూడండి. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇక్కడ ఎలిమెంట్ ఏది వదిలిపెట్టి ఉండొద్దు, ప్రతి ఎలిమెంట్ కి ఒక మ్యాపింగ్ ఉండాలి. అవును, ప్రతి ఎలిమెంట్ కి ఒక మ్యాపింగ్ ఉంది. సెకండ్ కండిషన్ ఏంది, ఒకే ఎలిమెంట్ కి ఒకటే మ్యాపింగ్ ఉండాలి. అవునా, ఒకే ఎలిమెంట్ నుంచి రెండు వెళ్ళొద్దు. ఓకే, ఇప్పుడు బి ఉంది, బి నుంచి రెండు వెళ్ళొద్దు, కానీ బికి వేరే దాని నుంచి ఇట్లా రావచ్చు. ఇక్కడ చూడండి, క్యూ నుంచి రెండు ప్రీ ఇమేజ్లు ఉన్నాయి, అవునా, కానీ బి నుంచి సింగిల్ ఇమేజ్ ఉండాలి. ఓకే, బి నుంచి సింగిల్ ఉంది కానీ క్యూ నుంచి ప్రీ ఇమేజ్ రెండు ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి రెండు ఉన్నాయి, అవునా, ప్రీ ఇమేజ్లు రెండు ఉన్నాయి, రైట్. కానీ బి నుంచి సింగిల్ మ్యాపింగ్ ఉంది అండ్ సి నుంచి కూడా సింగిల్ మ్యాపింగ్ ఉంది. ఇవన్నీ చూడండి, సింగిల్ సింగిల్ మ్యాపింగ్స్. అర్థమైందా? ఓకే, సో దిస్ ఈస్ ఎ ఫంక్షన్. ఓకే, అండ్ ద ఫస్ట్ వన్ ఇదేమంటారు, సెట్ ఏ ఇస్ కాల్డ్ ఎ డొమైన్ సెట్, బి ఇస్ కాల్డ్ ఎ కోడొమైన్ సెట్. ఓకే, అండ్ బీనే ఇమేజ్ అని కూడా అంటారు, బిలో ఉన్న ఎలిమెంట్స్ ని ఇమేజెస్ అంటారు. క్లియర్ విత్ దిస్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందామా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది మీరు వీడియో పాజ్ చేసి మీకు మీరు ఆ సెట్టా కాదా, సారీ ఫంక్షనా కాదా మీరు డిసైడ్ చేయాలి. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. యూ హ్యావ్ ఏ బి సి డి అండ్ ఇక్కడ PQR అండ్ లెట్ మీ జస్ట్ మ్యాప్ దిస్. సో ఏ నుంచి క్యూకి, ఏ నుంచి ఆర్కి, ఓకే, అండ్ బి నుంచి పీకి అండ్ సి నుంచి క్యూకి, ఓకే, అండ్ డి నుంచి ఆర్కి. ఓకే, ఈజ్ దిస్ ఎ ఫంక్షన్? ఈజ్ దిస్ ఎ ఫంక్షన్? ఈజ్ దిస్ ఎ ఫంక్షన్? నో. వై? బికాస్ ఇట్ ఈస్ నో. ఆన్సర్ ఇస్ నో. వెరీ గుడ్. ఎందుకు? ఇక్కడ ఏకి చూడండి, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యింది, అన్ని ఎలిమెంట్స్ కి మ్యాపింగ్ ఉంది, సో ఇట్ ఇస్ సాటిస్ఫైడ్. కానీ సెకండ్ కండిషన్ ఏంటి, యూనిక్ మ్యాపింగ్ ఉందా చూడండి. ఏకి రెండు ఇమేజెస్ ఉన్నాయి, ఏకి ఏ టు క్యూ ఉంది అండ్ ఏ టు ఆర్ ఉంది, సో టూ ఇమేజెస్ ఉన్నాయి. ఏ టు క్యూ ఉంది అండ్ ఏ టు ఆర్. ఏకి టూ ఇమేజెస్ పాసిబుల్ కాదు, అవునా, ఒక చైల్డ్ కి ఇద్దరు మదర్స్ పాసిబుల్ కాదు, రైట్. సో దిస్ ఇస్ నాట్ ఏ ఫంక్షన్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తాను, చేయగలుగుతారా లేదా చూద్దాం. ఓకే, నెక్స్ట్ విల్ బి సింపుల్, ఇది మాత్రం ఎవ్వరూ తప్పు చేయొద్దు. ఓకే, చలో. సో your question is, you have A, B, C, D and here PQR. Okay, so A to P oka mapping and C to Q and D to R. So is this a function? Quickly, is this a function? No, it is not a function. ఎందుకు? ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏలో డొమైన్ లో ఎలిమెంట్స్ అన్నిటికీ మ్యాపింగ్ ఉండాలి. డొమైన్ లో ఇక్కడ చూడండి, బి అనే ఎలిమెంట్ కి మ్యాపింగే లేదు, సో ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. క్లియర్ విత్ దిస్? ఓకే, క్లియర్ విత్ దిస్? చలో దెన్, అండ్ లెట్స్ లెర్న్ ద నెక్స్ట్ టాపిక్ దెన్. రిలేషన్ గురించి చెప్పాను కదా మీకు, రిలేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. రిలేషన్ ఇస్ నథింగ్ బట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ కార్టీషియన్ ప్రోడక్ట్. ఓకే, అండ్ ఎస్, ఇమేజ్ అంటే ఏంటి ఇందాకే నేర్పించాను మీకు. ఇమేజ్ అంటే ఏంటి, ఇది సెట్ ఏ అయితే, ఇది సెట్ బి అయితే, ఈ బి మ్యాపింగ్ ఎఫ్ ఫంక్షన్. if there is a function f a to b, if there is a function f maps a to b, okay, this is how you pronounce it. If there is a function f maps a to b అంటే a అనే సెట్ నుంచి b అనే సెట్ కి మ్యాపింగ్ ఉందన్నమాట. ఓకే, సో నేను ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని చెప్తాను, మీకు అర్థమవుతుంది.
అలా ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు ఓకే. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే, సో దిస్ ఇస్ అ ఫంక్షన్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఓకే ఏ టు బి ఓకే. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఒకసారి చూడండి. సపోజ్ నాకు ఇక్కడ ఎలిమెంట్స్ 2 3 4 ఉంది, ఇక్కడ 5 6 7 8 ఉంది ఓకే. అండ్ I'm just mapping 2 to 5 3 to 6 4 to 7 ఓకే. సో మ్యాప్ చేశాను. ఇప్పుడు ఇది ఫంక్షనా? ఇప్పుడు ఇది ఫంక్షనేనా? ఒకసారి చెప్పండి. ఫంక్షన్ అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏలో ఓకే ద ఫస్ట్ సెట్ లో ఇదేం సెట్? దిస్ ఇస్ కాల్డ్ డొమైన్ సెట్. దిస్ ఇస్ కాల్డ్ కో డొమైన్ సెట్ ఓకే. ఇది డొమైన్ సెట్, ఇది కో డొమైన్ సెట్. అండ్ ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి? డొమైన్ సెట్ లో అన్ని ఎలిమెంట్స్ కి మ్యాపింగ్ ఉండాలి. ఉందా? 2 కి 3 కి 4 కి అన్ని ఎలిమెంట్స్ కి మ్యాపింగ్ ఉంది. సో ఫస్ట్ పాయింట్ ఇస్ ఓకే. సెకండ్ పాయింట్ యూనిక్ మ్యాపింగ్ ఉందా? సింగిల్ ఇమేజెస్ ఉన్నాయా? అవును, సింగిల్ ఇమేజెస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ఏ ఫంక్షన్. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, దిస్ ఇస్ ఏ ఫంక్షన్. ఓకే, సూపర్. సో నెక్స్ట్ ఏంటి? ఈ బి అనే సెట్ లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని మనం ఏమంటామంటే ఇమేజ్ అంటాము ఓకే. దీన్ని మనం ఏమంటామంటే ఇమేజ్ అంటాము. సో ఇమేజ్ ఏంటి ఒకసారి చూడండి. 2 కి 5 కి 2 ఇస్ మ్యాపింగ్ 5 ఓకే. అండ్ 3 6 ఒక ఆర్డర్ పెంచండి. 2 5 3 6 అండ్ 4 7 కదా. సో దీన్ని నేను ఇప్పుడు ఒకసారి రాస్తాను, రిప్రజెంటేషన్ జాగ్రత్తగా వినండి. నేను f(2) అని రాస్తే చూడండి, f(2) అంటే ఈ 2 కి నేను ఈ ఫంక్షన్ అప్లై చేస్తే నాకేమొస్తుంది? ఇమేజ్ 5 వస్తుంది ఓకే. ఇప్పుడు ఈ 3 కి నేను ఫంక్షన్ అప్లై చేస్తే నాకు ఇమేజ్ ఏమొస్తుంది నాన్న? 6 వస్తుంది ఓకే. అండ్ ఇప్పుడు ఈ ఈ 4 కి ఫంక్షన్ అప్లై చేస్తే మై ఆన్సర్ ఇస్ 7 ఓకే. సో ఈ ఆన్సర్స్ ఏవైతే మీకు వచ్చాయో దాన్ని ఇమేజెస్ అంటాము. దాన్ని ఏమంటాం? ఇమేజెస్ అంటాము ఓకే. ఇస్ దిస్ క్లియర్? ఈ ఫంక్షన్ అప్లై చేస్తే మీకు ఏవైతే ఫైనల్ ఆన్సర్స్ వచ్చాయో, ఈ సెట్ ఏ కి ఫంక్షన్ అప్లై చేస్తే ఏవైతే ఫైనల్ ఆన్సర్స్ వచ్చాయో దాన్ని ఇమేజ్ అంటాము. ఇన్ సింపుల్ వర్డ్స్ ఇఫ్ ఐ సే, ఈ సెట్ లో ఉన్న ఈ ఏ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని నేను స్మాల్ ఏ తో రిప్రజెంట్ చేస్తున్నా, ఈ బి లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని స్మాల్ బి తో రిప్రజెంట్ చేస్తున్నాను అనుకోండి. సపోజ్ ఈ 8 కూడా లేదు, ప్రస్తుతానికి సింప్లిఫై చేద్దాం. 8 కూడా లేదు ఓకే. సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని స్మాల్ ఏ తో రిప్రజెంట్ చేస్తాం, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని స్మాల్ బి తో రిప్రజెంట్ చేస్తాం. ఈ ఏ అనే ఎలిమెంట్ కి నేను ఫంక్షన్ అప్లై చేస్తే నాకు ఏమొస్తుంది? బి ఓకే. సో ఈ బి అనేది ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని మనం ఏమంటాం? ఇమేజ్. సో if f maps a to b is a function, then if f of a is b okay, then b is called image of a under this function okay. B is called image of a under this function. Is this clear? And ఇప్పుడు ఈ a ఏమవుతుంది మరి? b ఇమేజ్ అయితే a ఏమవుతుంది? ప్రీ ఇమేజ్ అవుతుంది ఓకే. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి, ఈ బి అనేది ఇమేజ్ అంటున్నాం కదా, ఈ ఏ ఏమవుతుంది? ప్రీ ఇమేజ్ అవుతుంది. ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ అనే కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్ లో నేర్పిస్తాను, అప్పుడు ఇలా రాస్తాం మనం. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈజ్ ఏ ఓకే. సో ఎఫ్ ఇన్వర్స్ అని వచ్చినప్పుడు దీన్ని ఏమంటాం? ప్రీ ఇమేజ్ అంటాం ఓకే. ఈ కాన్సెప్ట్ ఇంకా క్లియర్ గా నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ప్రస్తుతానికైతే ఇది అర్థం చేసుకోండి. ఎఫ్ ఆఫ్ ఏ, ఈ ఏ అనే ఎలిమెంట్ కి ఫంక్షన్ అప్లై చేస్తే ఏమొస్తుంది? బి వస్తుంది ఓకే. సో దీన్ని నేను ఇలా రాస్తాను, ఒకసారి చూడండి. ఎక్స్ అనే ఎలిమెంట్, ఇది మీ టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటుంది. ఎక్స్ అనే ఎలిమెంట్ ఇది ఒక మెషిన్. దిస్ ఇస్ అ మెషిన్ ఓకే. ఇది మెషిన్. ఏ మెషిన్? ఫంక్షన్ మెషిన్ అన్నమాట ఓకే. ఇది ఫంక్షన్ మెషిన్. ఈ ఫంక్షన్ మెషిన్ లో నేను ఎక్స్ అనే ఎలిమెంట్ వేస్తున్నా. ఈ ఫంక్షన్ మెషిన్ లో ఎక్స్ అనే ఎలిమెంట్ వేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది ఓకే. ఈ ఎక్స్ అనే ఎలిమెంట్ వేస్తే నాకు ఆ ఫంక్షన్ అప్లై అయ్యి అవుట్పుట్ ఏమొస్తుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది ఓకే. సిమిలర్ టు ద ప్రీవియస్ క్వశ్చన్ లో ఏం నేర్చుకుందాం? సపోజ్ ఈ ఎక్స్ అనే ఎలిమెంట్ ఏ కి బిలాంగ్ అయింది అనుకోండి. ఇక్కడ చూడండి, సెట్ ఏ కి బిలాంగ్ అయింది అనుకోండి. సో నేను ఇక్కడ ఈ మెషిన్ లో వేస్తున్న దీన్ని చూద్దాం ఏమొస్తుందో. ఎఫ్ అనేది ఫంక్షన్ అప్లై చేస్తే నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవునా. కానీ ఇక్కడ నేను ఏమని తీసుకున్నా? ఏ అని తీసుకున్నా కదా. సపోజ్ ఇది ఏ అనే ఎలిమెంట్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. చూడండి, ఏ అని తీసుకున్నాక దీని అన్నిటిని ఏగా రిప్రజెంట్ చేసాక స్మాల్ ఏగా. ఏ అనే ఎలిమెంట్ వేస్తే అప్పుడు నాకు ఈ ఫంక్షన్ అప్లై, నాకు బయటికి ఏమొచ్చింది? ఎఫ్ ఆఫ్ ఏ వచ్చింది అవునా. దాన్నే మనం బి అనే ఎలిమెంట్ గా తీసుకున్నాం కదా.
చూడండి ఎఫ్ ఆఫ్ ఏనే బి అనే ఎలిమెంట్ గా తీసుకున్నాం కదా, ఫంక్షన్ అప్లై అయ్యి మీకు బయటికి ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ బి అనే ఎలిమెంట్. ఓకే, బి అనే ఎలిమెంట్ ఏంటి మళ్ళీ, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇమేజ్ ఆఫ్ ఏ. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు బి అని రాస్తే ఏ అనే ఎలిమెంట్ కి ఫంక్షన్ అప్లై చేస్తే వచ్చేదే బి. ఓకే, బి ఇస్ కాల్డ్ ఇమేజ్ ఆఫ్ ఏ, బి ఈస్ ఇమేజ్ ఆఫ్ ఏ. ఓకే, చూడండి బి ఈస్ కాల్డ్ ఇమేజ్ ఆఫ్ ఏ. క్లియరా ఇక్కడ వరకు కాన్సెప్ట్ అంతా క్లియరా? ఓకే, సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. సపోజ్ ఏ అనే సెట్ లో ఎలిమెంట్స్ 1 2 3 ఉన్నాయి. ఓకే, అండ్ ఫంక్షన్ ఏం తీసుకుంటున్నా, ఎక్స్ ప్లస్ 2 అని తీసుకుందాం. ఓకే, ఈ మెషిన్ లో వేద్దాం, ఫంక్షన్ మెషిన్ లో వేసి చూద్దాం మనకి ఏమొస్తుందో. రైట్, సో ఎక్స్ అనే ఎలిమెంట్ ఇందులో వేస్తాం కదా, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ఓకే, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. సో ఎక్స్ ఏమవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. అవునా, ఏ అనే సెట్ లో 1 2 3 ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఏంటి ఫంక్షన్ ఎక్స్ ప్లస్ 2 కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 2. సో ఇక్కడ ఈ ఫంక్షన్ అప్లై నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటే, సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 1 బిలాంగ్స్ టు ఏ. ఇక్కడ 1 అప్లై చేస్తే 1 ప్లస్ 2 నాకు అవుట్పుట్ ఏమొస్తుంది 3. అంటే 1 తీసుకుంటే 1 కి ఫంక్షన్ అప్లై చేస్తే నాకు అవుట్పుట్ ఏమొచ్చింది 3. క్లియర్? సో దిస్ 3 is called image. Clear till here? Yes. So let us move on to the next one. Range. Range అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకే, రేంజ్ అంటే ఏంటి మరి, నేను మీకు ఇక్కడ ఇందాక ఒక ఎగ్జాంపుల్ లో ఆ నంబర్ తీసేసాను, మీకు తర్వాత చెప్తాను చెప్పాను కదా. సపోజ్ దిస్ ఇస్ సెట్ ఏ, దిస్ ఇస్ సెట్ బి. ఓకే, సెట్ ఏని ఏమంటాం, డొమైన్ అంటాం కదా, సెట్ బిని ఏమంటాం, కో డొమైన్. అవునా, ఇక్కడ కూడా చూడండి, ఇది ఏంటిది, డొమైన్. అవునా, దీనికి మనం ఫంక్షన్ అప్లై చేస్తున్నాం, సో ఇది డొమైన్. ఓకే, మీకు ఇక్కడ ఫైనల్ ఆన్సర్ వచ్చేది కోడొమైన్ ఎలిమెంట్స్ ఆర్ ఇమేజెస్ వస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ డొమైన్ లో ఏబిసి ఉన్నాయి. ఇక్కడ కోడొమైన్ లో నేను పిక్యూఆర్ఎస్ తీసుకున్నా. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఏ టు పి మ్యాపింగ్ ఉంది, బి టు క్యూ ఉంది, సి టు ఆర్ ఉంది. సో ఈజ్ దిస్ ఎ ఫంక్షన్, ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఫంక్షన్ అయిందా అవ్వలేదా? ఇట్ ఈస్ అ ఫంక్షన్ బికాస్ అన్ని ఎలిమెంట్స్ మ్యాపింగ్ ఉన్నాయి, ఏ ఎలిమెంట్ ఖాళీగా లేదు, అండ్ యూనిక్ మ్యాపింగ్ ఉంది. ఏ టు పి, బి టు క్యూ, సి టు ఆర్ యూనిక్ మ్యాపింగ్ ఉంది. సో ఇక్కడ మై డొమైన్, నా డొమైన్ ఏమవుతుంది చూడండి, నా డొమైన్ ఇస్ నథింగ్ బట్ ఏబిసి. ఫస్ట్ ఈ సెట్ ఏ మొత్తం నా డొమైన్. కోడొమైన్ ఏమవుతుందో చెప్తారా? కోడొమైన్ ఈస్ నథింగ్ బట్ ఈ సెట్ బి మొత్తం కోడొమైన్. సెట్ బిలో ఏముంది, పిక్యూఆర్ఎస్, ఇది మొత్తం నా కోడొమైన్. కానీ రేంజ్ ఏమవుతుంది, మరి రేంజ్ ఏమవుతుంది, range is nothing but, see here, range is nothing but if you have a function f maps a to b is a function, then f of a, the set of all f images of elements in a is called range. అంటే ఈ ఎఫ్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ చూడండి, ఎఫ్ ఇమేజెస్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు, పి అని రాయొచ్చు కదా. ఎఫ్ ఆఫ్ బి, బికి బి మ్యాపింగ్ ఏంటి, ఇమేజ్ ఏంటి, క్యూ. ఎఫ్ ఆఫ్ సి, సికి ఫంక్షన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, ఆర్. ఓకే, ఇవన్నీ పీక్యూఆర్ ఏమని చెప్పాను, ఇవన్నీ ఇమేజెస్ కదా. సో ఈ ఇమేజెస్ అన్నిటినీ మనం రేంజ్ అంటాం. ఓకే, ఈ ఇమేజెస్ అన్నిటినీ, పీక్యూఆర్ ఈజ్ నథింగ్ బట్ ఇమేజెస్, they are images of a, they are image of this function, this set a. ఓకే, సో దే ఆర్ కాల్డ్ రేంజ్ ఆఫ్ ఏ. అర్థమైందా? ఒక కోడొమైన్ తీసుకుంటే, ఇది బి అనేది కోడొమైన్ కదా, కోడొమైన్ లో ఇమేజ్ కాని ఎలిమెంట్ కూడా ఉంది చూడండి. ఎస్ ఇస్ నాట్ అన్ ఇమేజ్ ఆఫ్ ఎనీ వన్, ఎస్ కి అసలు మ్యాపింగ్ లేదు. అవునా, ఇది మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ క్లియర్ గా రాస్తారు చూడండి. సి టు ఆర్ ఉంది. ఓకే, ఎస్ ఖాళీగా ఉంది, ఎస్ కి అసలు మ్యాపింగ్ లేదు, ఎస్ ఖాళీగా ఉంది. కానీ ఎస్ ఇస్ ఏ ఎలిమెంట్ ఆఫ్ కోడొమైన్. కోడొమైన్ ఏంటి అంటే పీక్యూఆర్ఎస్ అంటారు, అన్ని కలిపి అంటారు. కానీ రేంజ్ అంటే మాత్రం ఓన్లీ పీక్యూఆర్ ఉంటుంది. ఓకే, ఎస్ ఎవరికి కూడా ఇమేజ్ కాదు, ఎస్ ఇస్ నాట్ ఇమేజ్ ఆఫ్ ఎనీ వన్, సో ఎస్ ని తీసేస్తారు. ఓకే, సో రేంజ్ ఇస్ నథింగ్ బట్ ఓన్లీ ద ఇమేజెస్. రేంజ్ లో ఏముంటాయి, ఓన్లీ ఇమేజెస్ ఉంటాయి. ఓకే, ఓన్లీ మీరు మ్యాపింగ్ చేసినప్పుడు ఈ ఇమేజెస్ మాత్రమే కన్సిడర్ చేస్తే దాన్ని రేంజ్ అంటాం. ఓకే, సో క్యాన్ యూ టెల్ మీ ఎనీ రిలేషన్ బిట్వీన్ రేంజ్ అండ్ కోడొమైన్? ఎనీ రిలేషన్ బిట్వీన్ రేంజ్ అండ్ కోడొమైన్?
రేంజ్ ఈజ్ ఆల్వేస్ ఎ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు కోడొమైన్. ఓకే, సపోజ్ ఇప్పుడు 2 సెట్స్ తీసుకుంటే మీరు మళ్ళీ ఏ బి, ఇందులో 1 2 3 ఉంది, ఇందులో 5 6 7 ఉంది. ఓకే, సో ఇలా మ్యాపింగ్ చేస్తున్నా నేను. సో దిస్ ఇస్ అ ఫంక్షన్. అండ్ ఇక్కడ చూడండి, ఇది కోడొమైన్ కదా, ఇది కోడొమైన్ కదా, ఇక్కడ రేంజ్ కోడొమైన్ సేమ్. చూడండి, ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు బి, ఈ బి అనేది రేంజ్, అవునా, ఈ ఈ ఇమేజెస్ మాత్రమే రేంజ్, ఇక్కడ రేంజ్ కోడొమైన్ రెండు సేమే. అదే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే, సపోజ్ ఇది ఏ, ఇది బి, ఇందులో ఏ బి అనే 2 సెట్స్ ఉన్నాయి, ఇందులో 1 2 3 4 ఉన్నాయి, ఏ టు 1 ఉంది, బి టు 2 ఉంది. ఓకే, ఓకే, ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో కోడొమైన్ ఎలిమెంట్స్ అంటే ఏమని చెప్తారు? కోడొమైన్ ఎలిమెంట్స్ అంటే సెట్ బి లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని కోడొమైన్ ఎలిమెంట్స్, అంటే 1 2 3 4 ఇవన్నీ కోడొమైన్. కానీ రేంజ్ అంటే ఏం చెప్తారు? రేంజ్ అంటే ఈ జస్ట్ మ్యాపింగ్ ఉన్నాయి మాత్రమే, ఈ ఇమేజెస్ మాత్రమే, ఈ ఏ ఇమేజెస్ మాత్రమే. ఏ ఇమేజెస్ అంటే ఏంటి? 1 2 1 and 2 ఆర్ ఓన్లీ ద ఇమేజెస్, అది మాత్రమే రేంజ్ అవుతుంది. ఈ 3 4 రేంజ్ అవ్వదు. దిస్ ఇస్ నాట్ ఎ రేంజ్. Clear with this? Yes. So I hope all these basic concepts are clear for you. So ఇక్కడ వరకు మీకు అర్థమైతే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ రేపటి క్లాస్లో నేర్చుకుందాం. సో డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఇఫ్ యూ ఆర్ న్యూ, అండ్ డూ లైక్ ద వీడియో రైట్ నౌ, షేర్ దిస్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. సో ఇవాళ మనం ఓన్లీ ద బేసిక్ నేర్చుకున్నాం, ఓన్లీ బేసిక్. ఓకే, సో ఇవి డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఇవి క్లియర్ అయితేనే మీకు చాప్టర్లో ముందుకు వెళ్ళగలుగుతారు, రైట్? సో డూ షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్, డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ షో యువర్ లవ్, అండ్ ఆల్సో కామెంట్ అండ్ లెట్ మీ నో హౌ ఆర్ యూ లైకింగ్ దిస్ సిరీస్, ఫస్ట్ వీడియో ఆఫ్ ద సిరీస్ కదా. సో డెఫినెట్గా కామెంట్ చేయండి, డెఫినెట్గా లైక్ చేయండి, so that I will do more and more classes for you. Okay, thanks for watching and stay safe.